ఈ దఫా అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు వరుసగా 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే నెక్స్ట్ సెషన్లో పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయబోతున్నారు పంచాయతీరాజ్కి సంబంధించి 14-15 ఆర్థిక సంఘాల నిధుల గురించి తాజాగా అసెంబ్లీలో జరిగిన చర్చలో ఈ విషయం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలోచిస్తున్నామని ప్రకటించారు. 14-15 ఆర్థిక సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్కి 8,283 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన వాటా విడుదలలో జాప్యం చేసింది. దీంతో నిధులు ఇవ్వకపోవడం మూలంగా 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఆగిపోయినాయి. 103 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా 2,281 కోట్లను నేరుగా డిస్కమ్లకు ఇచ్చేశారు. దీనివల్ల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా 2 సంవత్సరాలు 7 దీంతో పాటుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా 2 సంవత్సరాలు 7 నెలలు ఆలస్యం చేశారు. కేంద్రానికి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కూడా ఆలస్యం చేశారు. ఆర్థిక సంఘ నిధుల కోసం పంచాయతీలను పిఎఫ్ఎంఎస్తో అనుసంధానం చేయకుండా నిర్లక్ష్యం చేశారు అంటూ ప్రకటించారు. అయితే ఇక్కడే కొన్ని ఆయన కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, డిస్కమ్లకి డబ్బులు అంటే ఆ పంచాయతీల బాకీలే, వేరే బాకీలు కట్టలేదు. ఆ పంచాయతీలు అంతకుముందు అప్పులు ఎగ్గొడితే మరి ఎవరు కడతారయ్యి? ఆ పంచాయతీల డబ్బుల నుంచినే కట్టించారు. ఇంకోటి, ఆ టైంలో పంచాయతీలు లేనప్పుడు ఎవరు అనుమతి తీసుకుంటారు? పంచాయతీ కార్యదర్శుల అనుమతి తీసుకుంటారు. ఇది ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఎవరిస్తున్నారో లేదా ఆయనకి ఎట్లాంటి తప్పు సమాచారం ఇస్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే 103 కోట్ల పెండింగ్ది ఖచ్చితంగా అడగడంలో తప్పు లేదు. అలాగే గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇదే ఎలక్షన్లు లేట్ అయినాయి. ఎందువల్ల లేట్ అయింది? జగన్ 6 నెలలకే సిద్ధపడ్డాడు పంచాయతీ ఎన్నికలకి. అంతకుముందు అసలు ఎన్నికలే జరగల, గుర్తుందా? 2019 ముందు 2018లో ఎన్నికలు జరగాలి. పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జరగాల. 18లో జరగాల్సిన ఎన్నికలు చంద్రబాబు గారు వెనకాడారు నిర్వహించడానికి. ఒక్క కాకినాడ కార్పొరేషన్ని మాత్రమే, అది కూడా కోర్టు ఆదేశాల మేరకు జరిగినాయి. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం? జగన్ వచ్చాక పెట్టడానికి రెడీ అయితే 6 నెలల్లోనే ఓకే అంటే ఎవరాపారో ఎన్నికల్ని? కరోనాను అడ్డుపెట్టి ఎన్నికల సంఘం ఆపింది. ఎన్నికల సంఘం ఆపడం వల్ల లేట్ జరిగింది. అది కూడా పంచాయతీలకు ముందే జరిగినాయి. 2.5 సంవత్సరాలు లేట్ అంటే అంతకు ముందుతో 2.5 సంవత్సరాలు లేటు, 2018తో లేటు. అది అసలు పాయింట్. అంటే అప్పుడు ఎవరికి తప్పు అవుతుంది? కాస్త ఇన్డెప్త్గా చెక్ చేసుకోవాల్సి ఉంది. తప్పుదో పట్టిస్తున్నారు ఆయన్ని.